కడప జిల్లా ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ విద్యా విధానంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థుల పరిస్థితి దారుణంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధ వాతావరణాన్ని సాకుగా చూపుతూ విద్యార్థులకు అందాల్సిన యూనిఫామ్లు, షూస్, బెల్టులు, సాక్సులు ఇవ్వడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో అమ్మఒడి నగదు కూడా అర్హులైన అందరికీ అందడం లేదని మండిపడ్డారు. మంత్రులు తమ శాఖల సమస్యలను వదిలేసి వైఎస్ జగన్ వ్యక్తిగత అంశాలపైనే మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు పాలన ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో విద్యా విధానం పూర్తిగా దెబ్బతింటుందని రాచమల్లు హెచ్చరించారు. విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఎందుకంటే ఇప్పుడు ఇంకా స్కూల్స్ ప్రారంభిస్తారు, మరో 10 రోజులుంటే అన్నీ ఓపెన్ అవుతాయి. దాదాపు ప్రభుత్వ పాఠశాల చదివే 43 లక్షల మంది విద్యార్థుల పరిస్థితి ఏదో సామెత గుర్తొస్తుంది. వెంకి పెళ్ళి సుబ్బి సావుకు వచ్చిందని అమెరికా ఇరాన్ యుద్ధం పిల్లల బూట్లకు, సాక్సులకు, బ్యాగులకు వచ్చింది. చంద్రబాబు నాయుడు కథంతా ఇట్టే ఉంటుంది, వారి కుమారుడు లోకేష్ కథంతా ఇట్టే ఉంటుంది. ఎందుకు చెప్తాను ఈ మాటలంటే, స్కూల్స్ అన్నిటికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. ఇప్పటికే అమెరికా ఇరాన్ ఇరాక్ యుద్ధం జరుగుతుంది కాబట్టి ముడి సరుకు లభ్యమయ్యేదానికి ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ సంవత్సరం బూట్లు, సాక్సులు, బెల్టు, బ్యాగు ఇవ్వలేము, నిదానంగా చూస్తాము. ఇది మరి ముడి సరుకు లభ్యం కాకపోతే మార్కెట్లో డబ్బులు పెట్టి కొనాలంటే బూట్లు దొరకడం లేదా, బెల్ట్ దొరకడం లేదా, బ్యాగులు దొరకడం లేదా? ప్రభుత్వానికి దొరకవా? ఏదో ఒక సాకు, ఏదో ఒక కారణం తప్పించుకునేదానికి ప్రభుత్వం పేద విద్యార్థులకు చేయాల్సినటువంటి ప్రయోజనాలను చేయకుండా తప్పించుకునేదానికి ఏదో ఒక సాకు కావాలా? యుద్ధ వాతావరణం సాకు చూపిస్తున్నారు. అందుకే నేను చెప్పింది వెంకి పెళ్ళి సుబ్బి సాగుకు వచ్చిందని. మీరు బాగా గమనించమని ఈ రాష్ట్రంలో ఉండే పిల్లల యొక్క తల్లిదండ్రులకు 2 చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, గమనించమని ఈ ప్రభుత్వ పనితీరును.